హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. డ్వాక్రా మహిళలకు ఉద్యోగాలు, భారీ గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం డిజిటల్ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది. ఇది మహిళలకు ఉపాధి కల్పించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని చెప్పి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి. ఈ పథకం యొక్క అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ఆర్థిక స్వావలంబన ప్రోత్సహిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించేలా డిజిటల్ లక్ష్మి పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యావంతులైన డ్వాక్రా మహిళలకు తమ స్వస్థలంలోనే పనిచేసే అవకాశం పొందుతున్నారు. ఇది ఒకవైపు మహిళలకు ఉపాధి కల్పించడమే కాదు, మరోవైపు మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెట్టే దిశగా పనిచేస్తుంది. సో ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడతాయి. పింఛన్, రేషన్, గృహాల నిర్మాణం, విద్యార్థుల స్కాలర్షిప్లు, వ్యవసాయ భద్రత వంటి అనేక పథకాలు నడుస్తున్నాం. వాటి గురించి స్పష్టమైన సమాచారం ఎలా చాలామందికి ఉండదు. దరఖాస్తు పూర్తి చేయడం ఎలా, అవసరమైన డాక్యుమెంట్లు ఏవి, ఎవరిని కలవాలి అనే ప్రశ్నలకు సమాధానం తెలియక చాలామంది దళారుల మీద ఆధారపడుతున్నారు. ఫలితంగా దారి తప్పిన మార్గాల్లోకి వెళ్ళి లబ్ధిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల సహాయంతో ప్రజలకు నేరుగా సేవలు అందించేలా డిజిటల్ లక్ష్మి విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. డిగ్రీ లేదా పీజీ చదివిన డ్వాక్రా సంఘంలో సభ్యత్వం ఉన్న మహిళలు ఇందులో అర్హులు. వీరికి డిజిటల్ లక్ష్మిలుగా నియమించి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత అప్పగిస్తున్నారండి. సో ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు తమ ఇంటి వద్దనే చిన్న సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల వారు ఇంటిని విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. సేవా కేంద్రం కోసం బ్యాంకు ద్వారా 2 లక్షల వరకు రుణ సహాయం కూడా అందించనున్నారు. డిజిటల్ లక్ష్మిలుగా పనిచేసే మహిళలు స్థానికంగా ఉన్న ప్రజలకు అవసరమైన ప్రభుత్వ డిజిటల్ సేవలు అందిస్తున్నారు. ఉదాహరణకు పింఛన్ దరఖాస్తులు, రేషన్ కార్డు అప్డేట్లు, ఆరోగ్య పథకాల నమోదు, విద్యా సంబంధిత ఫామ్లు మొదలైనవి. ఇలా వాళ్ళు తమ పరిసరాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా అవగాహన పెంచే పాత్రను కూడా పోషిస్తారు. ఈ పోస్టులకు ఎంపిక కావాలంటే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్పై అవగాహన ఉండాలి. మహిళలు దరఖాస్తు చేసుకునే ముందు ట్రైనింగ్ లేదా ఓరియంటేషన్ కూడా ఇవ్వబడుతున్నట్లు సమాచారం. 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారండి. ఈ కార్యక్రమంపై ఇప్పటికే డ్వాక్రా సంఘంలోని మహిళల నుంచే విశేష స్పందన వస్తుంది. ఇలాంటివి మాకెప్పుడూ అవసరమయ్యే అవకాశాలు, ఇంటి వద్ద ఉద్యోగం, ఇతరులకు సహాయం చేసే అవకాశం, డిజిటల్ పరిజ్ఞానం పెరిగే అవకాశం, ఇవన్నీ కలిపి ఇది చక్కటి అవకాశంగా కనిపిస్తోంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే పూర్వపు దారుల వ్యవస్థపై కూడా వారు విమర్శలు చేస్తున్నారు. ఒక పని చేయడానికి డబ్బులు ఇవ్వడం, తద్వారా అది పూర్తి కాకపోవడం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవు. మన ప్రాంతంలోనే మనమే సేవలు ఇస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి వారు అంటున్నారు. సో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ లక్ష్మి కార్యక్రమం ఒకవైపు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అందించడమే కాదు, ప్రజలకు ప్రభుత్వ సేవలకు వేగంగా నమ్మకం అందించే మార్గంగా మారనుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పరిజ్ఞానం పెంచడంతో ఇది ఒక పెద్ద ముందడుగుగా అవుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలను అసలైన అర్హులకు చేర్చడంలో కీలక పాత్ర వహిస్తుందండి. సో ఇది డిజిటల్ లక్ష్మి యొక్క పథకం అండి. ఇది కేవలం డ్వాక్రా గ్రూపుల్లో పనిచేసే మహిళలు, అది కూడా ఎవరైతే డిగ్రీ చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఈ పథకం మనకి ముందుగా రాబోతుంది. సో కొన్ని జిల్లాలో ఆల్రెడీ ఉందని చెప్పి అంటున్నారు. సో అన్ని జిల్లాల వారికి డ్వాక్రా సంఘ గ్రూప్ లీడర్ల ద్వారా మనకి అందిస్తారండి సమాచారాన్ని. సో ఈ పథకానికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.